మా కుయిలీకి అన్నం తినిపించడం చాలా పెద్ద పెద్ద పని అనమాట. ఎందుకంటే అస్సలు తినదు. కుయిలీ భోంచేయాలంటే ఆళ్ళ అమ్మ చాలా చాలా కష్టాలు పడాలండి. అదే మా ఊరు తీసుకొచ్చిందనుకో, గుడి దగ్గరే చెరువు ఉంటుంది. చెరువులో చాలా చాలా తాంబేళ్ళుంటాయి. ఆ తాంబేలు గనక పైకొస్తా ఉంటే వాటిని చూస్తూ చక్కగా అన్నం తినేస్తుంది. కాకపోతే సగం అన్నం కుయిలీ తింటే, సగం అన్నం తాబేలు తింటాయనమాట. ఎందుకంటే ఆ తాబేళ్ళు కూడా అక్కడ అన్నం వేస్తే అవి తినడానికని చాలా వస్తాయి. మా ఊరు చెరువులో చాలా తాంబేళ్ళు ఉన్నాయండి. అక్కడ అన్నం తినడానికి ఇంచుమించుగా ఒక 6, 7 తాంబేల వరకు అయితే వచ్చాయి. పెద్ద సైజు, చిన్న సైజు చూడడానికైతే చాలా చాలా బావుంటాయి. మనం గనక సౌండ్ చేస్తే అవి రావన్నమాట. అందుకని చెప్పి సైలెంట్‌గా కూర్చొని అక్కడ అన్నం వేస్తే వాటిని చూసుకుంటూ కుయిలీ అయితే అన్నం చక్కగా తినేస్తుంది. లేదంటే ఈ మధ్య కాలంలో పిల్లలకి అయితే ఫోను లేదంటే టీవీలో పెట్టాల్సొస్తుంది కదండీ! అలా కాకుండా ఇలా తిరిగి తిప్పి తినిపిస్తే ఏ కోళ్ళని, కుక్క పిల్లల్ని ఆటిల్ని చూపిస్తూ తినిపించేవాళ్ళం. మా కుయిలీ కోసం అయితే తాంబేళ్ళు వస్తున్నాయన్నమాట. తాంబేళ్ళని చూస్తూ గుడ్ గర్ల్ లాగా టిఫిన్ తినేస్తది, అన్నం తినేస్తది. మీ పిల్లలు కూడా తినడానికి ఇలా మారం చేస్తే మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే తాంబేళ్ళు కూడా ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.